ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభంగా జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 1, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, సోమవారం, తిథి ఏకాదశి, మధ్యాహ్నం 2:18 వరకు, నక్షత్రం రేవతి, రాత్రి 7:49 వరకు, వర్ధ్యం ఉదయం 8:24 నుండి 9:55 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి 12:54 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:23 నుండి 3:07 వరకు, అమృతకాలం సాయంత్రం 5:32 నుండి 7:03 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:17 సూర్యాస్తమయం సాయంత్రం 5:20. ఈరోజు విశేషం ఉత్పత్తి ఏకాదశి లేదా సర్వ ఏకాదశి. సాధారణంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అంటారు. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని పేర్కొన్నాడు. కాబట్టి ఈ మాసంలో వచ్చే ఏకాదశికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి తిథి సాక్షాత్తు విష్ణువు అంశగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉపవాసం ఆచరించడం వలన సకల పాపాలు తొలగిపోయి ముక్తి లేదా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ ఏకాదశి రోజునే విష్ణుమూర్తి శరీరం నుండి ఒక శక్తి ఉద్భవించి ఆ శక్తి మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది. ఈ శక్తిని విష్ణువు ఏకాదశిగా ఆశీర్వదించాడు. అన్ని ఏకాదశి వ్రతాలను ప్రారంభించాలనుకునేవారు ఈ ఉత్పత్తి ఏకాదశి రోజున వ్రతాన్ని ప్రారంభించాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజు సోమవారం కావడంతో ఈ ఏకాదశి రోజున శివుడు మరియు విష్ణువు ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం పఠించటం, తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించటం వలన అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. సోమవారం రోజు కావడం వలన శివాలయంలో క్షీరాభిషేకం లేదా జలాభిషేకం చేయటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజలు మరియు వ్రతాలు ఆచరించడం వలన ఆర్థిక సుఖం, ఆనందం, అపమృత్యు భయం నివారణ మరియు మోక్షం లభిస్తాయని హిందూ ధర్మం చెబుతోంది. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మానసిక ఉల్లాసం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో సంతోషం మరియు అన్యోన్యత పెరుగుతాయి. భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఊహించని ధనలాభం లేదా కొత్త ఆదాయ మార్గం లభించే అవకాశం. పెట్టుబడులకు సానుకూల రోజు. ముఖ్యంగా స్వల్పకాలిక పెట్టుబడులు లాభదాయకం. ఆగిన డబ్బు తిరిగి రావడానికి మంచి అవకాశం ఉంది. మీ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఆర్థికంగా మరియు మానసికంగా అనుకూలమైన రోజు. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం స్థిరంగా, సుఖంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు ఆశించవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ముందు నిదానంగా పరిశీలించాలి. పాత డబ్బు తిరిగి రావడం ఆలస్యం కావచ్చు, కానీ సాధ్యమవుతుంది. మీ పనులలో ఇతరుల జోక్యాన్ని అనుమతించవద్దు. మొండితనం మానుకోవాలి. కుటుంబ సంబంధాలు మరియు ఆర్థిక విషయాలలో స్థిరత్వం. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు తెలివితేటలు మరియు మాట తీరు వలన పనులు పూర్తవుతాయి. ప్రేమ జీవితంలో చిన్నపాటి అపార్థాలు రావచ్చు, కానీ సంభాషణ వలన పరిష్కారమవుతాయి. వృత్తిలో అధికారుల సహకారం లభిస్తుంది. పెట్టుబడులు ఆలోచించి చేయాలి. స్వల్పకాలిక లాభాలు ఉంటాయి. పాత బకాయిలు లేదా డబ్బు రావడం కొంచెం కష్టంగా ఉంటుంది.
పట్టుదలతో ప్రయత్నించండి. అనవసర ఆలోచనలు మానుకోండి. ముఖ్యంగా ఆర్థిక విషయంలో స్పష్టత అవసరం. తెలివిగా వ్యవహరిస్తారు. పనిలో విజయం సాధిస్తారు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత ముఖ్యం. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం. ప్రేమ జీవితంలో భావోద్వేగాలు అధికమవుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆస్తి లేదా గృహ సంబంధిత లాభాలు. పెట్టుబడులలో స్థిరత్వం ఉంటుంది. ఆగిన డబ్బు ఆలస్యంగా తిరిగి వచ్చే సూచన ఉంది. తల్లి లేదా కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఇతరులపై అతిగా ఆధారపడకుండా మీ సొంత పనిపై దృష్టి పెట్టండి. శివుడి ఆరాధన శుభకరం. కుటుంబంలో సంతోషం, ఆర్థిక స్థిరత్వం. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. మీ నిర్ణయాలు సక్రమంగా ఉంటాయి. ప్రేమ జీవితంలో రొమాన్స్ పెరుగుతుంది. సంబంధాలు బలోపేతమవుతాయి. కొత్త ఆలోచనలతో వ్యాపారంలో లాభాలు. పెట్టుబడులకు సానుకూలమైన రోజు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. మీ ప్రయత్నాల వలన ఆగిన డబ్బు త్వరగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీ నిర్ణయాలపై అతి విశ్వాసం వద్దు. ఇతరుల సలహాలు తీసుకోండి. గొప్ప ఉత్సాహంతో ఉంటారు. వృత్తిలో విజయం సాధిస్తారు. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు పనిలో శ్రద్ధ పెరుగుతుంది. విజయం సాధిస్తారు. ప్రేమ జీవితంలో భాగస్వామితో భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. పెట్టుబడులు దీర్ఘకాలికంగా లాభిస్తాయి. వృత్తిలో చిన్నపాటి అడ్డంకులు వచ్చినా తెలివిగా అధిగమిస్తారు. ఆగిపోయిన డబ్బు తిరిగి రావడానికి మధ్యస్థ అవకాశం ఉంది. దీనికి పట్టుదల అవసరం. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అనవసర ఆలోచనలు మానుకోండి. మీ విశ్లేషణ నైపుణ్యాన్ని ఉపయోగించి ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటారు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రేమ వివాహ ప్రయత్నాలకు శుభసూచిక. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఊహించని పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. పాత డబ్బు తిరిగి వచ్చే సూచనలు బలహీనంగా ఉన్నాయి. చంద్రుడి ఆరాధనతో అడ్డంకులు తొలగవచ్చు. ఆర్థిక విషయాలలో ఇతరులపై అతిగా ఆధారపడకూడదు. వ్యక్తిగత సంబంధాలు మరియు భాగస్వామ్యాల ద్వారా లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రేమ సంబంధాలలో ఉత్సాహం పెరుగుతుంది. కానీ ఆవేశాన్ని నియంత్రించుకోవాలి. ఆకస్మిక ధనలాభం లేదా ఆర్థిక పురోగతి. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ముఖ్యంగా భూమి సంబంధిత పెట్టుబడులు లాభదాయకం. ఆగిన డబ్బు త్వరగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీ ధైర్యం ఇందుకు తోడ్పడుతుంది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఇతరులతో సున్నితంగా వ్యవహరించండి. ఆర్థికంగా బలంగా ఉంటారు. మీ ప్రయత్నాలకు విజయం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. గురువుల ఆశీస్సులు లభిస్తాయి. వృత్తిలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. ఆగిన డబ్బు తిరిగి రావడం ఆలస్యం కావచ్చు. దీర్ఘకాలిక ప్రయత్నాలు అవసరం. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఇతరులపై అతిగా విశ్వాసం వద్దు. అదృష్టం మరియు గురువుల ఆశీస్సులు ఉంటాయి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు వృత్తిపరంగా విజయం, గౌరవం లభిస్తుంది. ప్రేమ వివాహ ప్రయత్నాలకు శుభసూచిక. పెద్దల ఆమోదం లభించే అవకాశం. పాత పెట్టుబడుల నుండి లాభాలు. వృత్తిలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆగిన డబ్బు తిరిగి రావడానికి మధ్యస్థ అవకాశం ఉంది. మీ వృత్తిపరమైన హోదా ఉపయోగపడుతుంది. పనిలో ఒత్తిడి పెరగవచ్చు. విశ్రాంతి అవసరం. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు వృత్తిలో ఒత్తిడి తగ్గుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ప్రశాంతంగా ఉంటాయి. స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. కొత్త పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. ఆగిన డబ్బు తిరిగి రావడానికి ఆలస్యమవుతుంది. దీనికోసం ఎక్కువ ఒత్తిడి వద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అనవసరంగా డబ్బు ఖర్చు చేయవద్దు.
సామాజికంగా చురుకుగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అదృష్టం తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రేమలో రొమాన్స్ మరియు అన్యోన్యత పెరుగుతాయి. వృత్తిలో మరియు ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఆగిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు బలపడతాయి. దీనికి అదృష్టం తోడవుతుంది. అతిగా ఊహించుకోకుండా వాస్తవ దృష్టితో ముందుకు సాగాలి. అదృష్టం మరియు వృత్తిపరమైన విజయం లభిస్తాయి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.